కూతురు బలి తీసుకున్నావు. ఇప్పుడు ఈ కూతురు ఏం చేయాలనుకున్నావురా? నా కూతురు కుంటిదని అందరిలో అవమానించావు కదరా. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని పెళ్లి చేసుకోవడానికి వచ్చావు? ఆస్తి మొత్తం పోయి అప్పులు పోలాయిస్తా. నీ పద్ధతి ఏం బాగాలేదు. అల్లుడిని పట్టుకొని నోటుకొచ్చినట్టు మాట్లాడడం మంచిది కాదు. ఎవడు? వీడా? వీడా నా కలుడు? అన్నయ్య, చూసావమ్మా మీ నాన్న చేస్తున్న నిర్వాకం? మన రెండు కుటుంబాలు కలవాలని నేను మీ పెళ్లి చేయాలని చూస్తుంటే ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నాడు చూడు. మీరందరూ చేరి దాని మనసు మార్చేశారు. ఇప్పుడు నా మీదనే ఎదురు తిరిగేలా చేయాలని చూస్తున్నారా? మర్యాదగా వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళకపోతే కాల్చి పారేస్తారు. ఏమనుకుంటున్నారు? నువ్వు కాల్ చేస్తే చచ్చిపోవడానికి మేమేమి పిట్టలం కాదు. నీ ప్రతాపం మామే చూపించుకో. ఇక్కడ ఎవరు బెదిరిపోరు. చాలే ఆపవయ్యా. నేను ప్రాణభిక్ష పెడితే బతికావు, అది గుర్తుపెట్టుకో. నేను ఆ రోజే చెప్పాను కదమ్మా, ఇలాంటి మనిషిని కనికరిస్తే మన మీదే తిరగబడతాడని. నేను ఇప్పటికిప్పుడు తలుచుకున్నా నీ జీవితం కటకటాల పాలవుతుంది, గుర్తుంచుకో. నా చావు గురించి నేను ఎప్పుడు భయపడనురా. నిన్ను చంపిన తర్వాతే చేస్తాను. నన్ను చంపుతావా? రా రా, చంపు చూద్దాం. రా. ఇది నా ఇష్ట ప్రకారం జరుగుతున్న పెళ్లి. ఇందులో మీ జోక్యం అనవసరం. నేను మేజర్ని. నాకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు నాకుంది. కాదంటే చెప్పండి, ఈ క్షణమే నేను బావతో వెళ్ళిపోతాను. చాలమ్మా, చాలు. చాలా సంతోషంగా ఉంది. ఎదిగిన బిడ్డను పొందానని సంతోషించాను గాని నాకు అందరంత ఎత్తుకు ఎదిగిపోయావని గ్రహించలేకపోయానమ్మా. గ్రహించలేకపోయాను. చాలా సంతోషం. బావా, నాన్నగారి తరపున నేను క్షమాపణలు చెప్పుకుంటున్నాను. ఆయన మాటలు పట్టించుకోకండి ప్లీజ్. బావా, రిలాక్స్. అమ్మా, అత్తయ్యకు బావకు భోజనానికి ఏర్పాట్లు చేద్దాం. రా రా. ఓరేరా, చూసావా కళ్యాణికి నీ మీద ఎంత అభిమానం. నీ మీద ఈగ వలన కూడా తను సహించలేదు. నీకోసం కన్నతండ్రినే ఎదిరించిందంటే నిన్నెంత ప్రేమించిందో అర్థం చేసుకో. ఏంటి మాస్టారు, పిల్లలు తప్పు చేస్తే చక్కదిద్దాల్సిన వాడివి నువ్వే తప్పు చేసి పారిపోతున్నావు. ఈ ఊరంటే నీకంత తమాషాగా ఉందా? ముందు నువ్వు అనటం మానేసి మీరు అనటం నేర్చుకో. లేదంటే పిల్లలకి చెప్పాల్సిన పాఠం బెత్తం తీసుకొని నీకు చెప్పాల్సి వస్తుంది. మీరు ఇలా చెప్పకుండా పారిపోవటం తప్పు కదా? ఎవరండి నేను తప్పు చేశానని మీకు చెప్పింది? కళ్యాణి గారి మీద మనసులో పగ పెట్టుకుని నింద మోపి ఇలా నలుగురిలోనూ పంచాయతీ పెట్టింది ఇతను. ఇతని వల్ల మీకు మీ ఊరికి చెడ్డ పేరు వస్తుంది. ఓహో, అంటే నింద నా మీద నెట్టాలని చూస్తున్నారా? రేయ్, నువ్వు ఆగరా. ఏ అమ్మ కళ్యాణి, అంత అర్ధరాత్రి పూట ఆ ఇంటికి నువ్వెందుకు వెళ్ళావు? అది తప్పు కదా? నేను ఆ రోజే కాదండి, ప్రతిరోజు ఆ ఇంటికి వెళతాను. ఎందుకో తెలుసా? ఈ బాబు కోసం. ఈ బాబుని నేను కన్నతల్లిగా చూసుకోవడం ఈ ఊళ్ళో చాలా మందికి తెలుసు. నిన్న కూడా బాబు కోసమే నేను ఆ ఇంటికి వెళ్ళాను. దారిలో ఈ దుర్మార్గుడు నన్ను ఆపి నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. చెంప పగలగొట్టేసరికి పగ పెంచుకొని నలుగురిని పిలిపించి నన్నిక్కడ నిలబెట్టాడు. అమ్మో అమ్మో అమ్మో, ఎంత అన్యాయం! అయ్యా, వీళ్ళిద్దరూ
మీ అందరినీ పిచ్చివాళ్ళని చేసి చక్కగా కథలు చెప్తున్నారండి. మిమ్మల్ని వెర్రివాళ్ళని చేసి తప్పించుకోవాలని చూస్తున్నారు. వీళ్ళు చెప్పేది పచ్చి అబద్ధం. అయితే నీకు తెలిసిన నిజమేమిటో నువ్వు చెప్పు. అయ్యా, మా ఆవిడ బిడ్డను కనడానికి పుట్టింటికి వెళ్ళిందండి. దానికి ఏ కష్టం లేకుండా సుఖప్రసవం కావాలని దేవుణ్ణి తలుచుకుంటూ ఆరుబయట కూర్చున్నానండి. కరెక్ట్ గా అదే టైంలో ఈవిడ గారు దొంగలాగా నక్కి నక్కి మరీ వస్తుందండి.